మావా, మనం చనిపోయిన కరెక్ట్గా ఆ తర్వాత సెకండ్ ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? మన కళ్ళ ముందు చీకటి కమ్ముకున్నాక అసలు ప్రయాణం అప్పుడే మొదలవుతుంది. గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఇద్దరు యమదూతలు వస్తారు. వాళ్ళు చూడటానికి చాలా భయంకరంగా, నల్లగా, చేతుల్లో పాశం పట్టుకుని ఉంటారు. వాళ్ళు మన శరీరం నుండి అంగుష్ట మాత్ర అంటే కేవలం ఒక బొటనవేరు సైజులో ఉండే మన ఆత్మను బయటికి లాగుతారు. మెడకు తాడు కట్టి ఆ ఆత్మను యమలోకానికి లాక్కెళ్తారు. అక్కడ యమధర్మరాజుని దూరం నుంచి చూశాక ఆ ఆత్మను మళ్లీ వెనక్కి మన సొంత ఇంటికే తీసుకొచ్చేస్తారు. అప్పుడు ఆ ఆత్మ తన డెడ్ బాడీని చూసి, పక్కన ఏడుస్తున్న తన వాళ్లని చూసి గట్టిగా ఏడుస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను అని అరుస్తుంది. కానీ ఆ మాటలు ఎవరికీ వినిపించవు. అలా విపరీతమైన ఆకలి, దాహంతో 12 రోజుల పాటు తన వాళ్ల చుట్టూ, ఆ ఇంటి చుట్టూనే ఏడుస్తూ తిరుగుతుంది. ఆ 12 రోజులు ఆకలి తీర్చడానికే పిండ ప్రదానం చేస్తారు. మరి 13వ రోజు తర్వాత ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ భయంకరమైన ప్రయాణం ఏంటి అనేది పార్ట్ 2లో చెప్తాను. ఈ సిరీస్ కంటిన్యూ చేయమంటారా? కింద కామెంట్స్లో పార్ట్ 2 అని అడగండి మావా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.